సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే కాలేజ్ నేమ్ సార్, సనా ఇంజనీరింగ్ కాలేజ్. సనా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసిరా? చేసినాం సార్. జాబ్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకేనా? సో ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మెగా జాబ్ మేళా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇదైతే చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మందికి జాబ్స్ లేవు కదా సార్, వాళ్ళ కోసం ఇది మంచి ఆపర్చునిటీ లాగా ఉంది. బాగా ఫస్ట్ టైమా ఇట్లా పెట్టడం? ఇట్లా ఫస్ట్ టైం సార్. మీరు అంటే ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడం కూడా ఫస్ట్ టైమా? మేము ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ సార్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. మేము ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇక్కడ వచ్చినాం. దీని వల్ల మాకు ఇంకా ఇంటర్వ్యూస్ అసలు ఎలా కండక్ట్ చేస్తారు అనేది కూడా ఎక్స్పీరియన్స్ అయింది సార్. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఇట్లా బాగున్నాయి, ఫుడ్ అన్ని బాగా ప్రిపేర్ చేస్తారు. ఇంత మందికి పెట్టడం అంటే చాలా గ్రేట్ సార్. యాక్చువల్ గా ప్రొవైడ్ చేయడం కానీ జాబ్స్ కానీ బాగుందా? ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం అనేది మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్, విన్నపించుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్. లోపల అది ఇట్లా అంకుల్స్ వాళ్ళు చాలా ముసలయ్యారు, వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు చదువు అప్పటి నుంచి వాళ్ళకి జాబ్ దొరకలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వల్ల దొరికింది అని నేనైతే మస్తు ప్రౌడ్ ఫీల్ అయినా. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.